హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు 51 స్క్వేర్ నుంచి 60 స్క్వేర్ వరకు షార్ట్ కట్ చెప్తాను. మీ పిల్లలకి చెప్పండి. 51 స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే, మనం డైరెక్ట్గా 51 × 15 మల్టిప్లై చేయకుండా 5 స్క్వేర్ ప్లస్ 1 ఈ 1 కలపాలి. పక్కనే ఉన్న 1 స్క్వేర్ని మనకి ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్లో 4 డిజిట్స్ రావాలి. అంటే 5 స్క్వేర్ ప్లస్ 1 25 ప్లస్ 1 26. 1 స్క్వేర్ అంటే 01 అని రాయండి. ఇక్కడ ఈ 5ని 5 స్క్వేర్, ఇక్కడ పక్కనే ఉన్న నెంబర్ యాడ్ చేయండి. 5 స్క్వేర్ ప్లస్ 2, ఇక్కడ ఏదైతే యాడ్ చేస్తామో అదే స్క్వేర్ చేయాలి. మళ్ళీ 5 స్క్వేర్ ప్లస్ 2 అంటే 27. 2 స్క్వేర్ అంటే 4 యాక్చువల్లీ, బట్ 4 డిజిట్లు రావాలి కాబట్టి 04 అని రాయండి. 5 స్క్వేర్ ప్లస్ 3, ఇక్కడ 3 ఉంది కదా, 5 స్క్వేర్ ప్లస్ 3 యాడ్ చేసాం, 3నే స్క్వేర్ చేసాం, 2809. ఇక్కడ 54 అంటే 5 స్క్వేర్ ప్లస్ 4 అగైన్ 4 స్క్వేర్, పక్కనే ఉన్నది ఏదైతే యాడ్ చేసామో అదే స్క్వేర్, 2960. ఇది 25 ప్లస్ 5 30. 5 స్క్వేర్ అంటే 25. 5 స్క్వేర్ ప్లస్ 6 31. 6 స్క్వేర్ అంటే 36, పక్కనే రాసేయండి అలాగా. 5 స్క్వేర్ ప్లస్ 7 32. 7 స్క్వేర్ అంటే 49. 5 స్క్వేర్ ప్లస్ 8 25 ప్లస్ 8 33. 8 స్క్వేర్ అంటే 64. 5 స్క్వేర్ 59 స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 9, 5 స్క్వేర్ ప్లస్ 9 అండ్ 9 స్క్వేర్, 25 ప్లస్ 9 34. 9 స్క్వేర్ 81. 60 స్క్వేర్ మీకు ఎలాగ తెలుసు, ఎలా యూజ్ చేసినా డైరెక్ట్గా 60 స్క్వేర్ అంటే 6 స్క్వేర్ 0 డబుల్ స్క్వేర్ కాబట్టి 3600. మీకు ఈ షార్ట్ కట్ నచ్చినట్లయితే షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.